హైదరాబాద్కి రావడమే ఫస్ట్ టైం. సో హైదరాబాద్కి వచ్చిన వెంటనే ఇక్కడ ర్యాగింగ్ అనే ఒక భూతం ఉంటుంది అనేది అప్పుడే మాకు అర్థమైంది. సో పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ర్యాగింగ్ పేరుతోని అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా పట్టణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు విపరీతంగా వేధిస్తే మేము యూనివర్సిటీ గోడ దుంకి పారిపోయాం. అంటే హాస్టల్ గోడ దుంకి పారిపోయాం. అమ్మ ఈ చదువులు వద్దు ఊర్లోనే మళ్ళీ ఏదో డిగ్రీ చేసుకుందాం అని చెప్పేసి పారిపోవడం జరిగింది. సో మా అమ్మ అన్నది అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అరే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా రైతు కూలీలు, కంకర కూలీలు, పొద్దంతా పనికి పోతున్నారు, రాత్రి రాగానే తాగొస్తున్నారు, తాగి రాగానే వాళ్ళ భార్యలను కొడుతున్నారు. ఈ ఏడుపులు ఎనుకుంటా నువ్వు మరి ఇక్కడనే భార్యలు కొట్టేవాడిలాగానే తయారవుతావా, కంకర కూలీగానే తయారవుతావా, లేకపోతే బాగా చదువుకొని ఈ కుటుంబాలను పేదరికం నుంచి విముక్తి చేసే ఒక అంబేద్కర్ అవుతావా అని చెప్పి మా అమ్మ నాకు ఒక క్వశ్చన్ ఇచ్చింది. సో ఆయన కూడా నాకు ఇష్టం లేదు. ఎంతసేపు ఈ సీనియర్లు ఎంత ర్యాగింగ్ చేస్తారు, ఆ బాధలే ఎక్కువగా ఉండేవి. ఆయన కూడా అయిష్టంగానే మా అమ్మ ఇంటి నుంచి బయటకు దొబ్బింది, లిటరల్ గా దొబ్బితే మళ్ళీ ఏడ్చుకుంటా నేను కాలేజ్ క్యాంపస్కి పోయాను. సో ఆ విధంగా మరి కాలేజ్ క్యాంపస్ లోకి పోయి అక్కడి నుంచి అప్పుడు రెండవది మాకు అందరికన్నా ఘోరంగా ఒక సమస్య ఏం వచ్చిందంటే ఇంటర్మీడియట్ అంతవరకు తెలుగు మీడియంలో చదివినాం, కాలేజీలో మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ప్రొఫెషనల్ డిగ్రీ కాలేజెస్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ అంతా కూడా అసలు ఏం అర్థం కాకపోయింది, పెద్ద డ్రామా. అందరు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటారు, ప్రొఫెసర్ ఇంగ్లీష్ లో చెప్తుంటారు, మనకు అర్థం కాదు. ఏం నేర్చుకోవాలంటే ఇవాడు చెప్పడానికి చెప్పండి చెప్పండి సార్ అంటే ర్యాగింగ్ చేస్తారు. సో ఈ బాధలో అటు కాకుండా ఇటు కాకుండా చాలా కుమిలిపోయినాం. కాకపోతే కొంతమంది సీనియర్లు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి అంతో కొంత చక్కగా ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళందరూ బాబు మేము ఈ కష్టాలు పడ్డారా, మీరు కూడా ఈ కష్టాలు పడతారు, ఆయన ఏం పర్వాలేదు మేమందరం మేనుకున్నామని చెప్పి అంతో కొంత నేర్పించారు. కానీ ఇక్కడ మీకు ఒక 2-3 విషయాలు చెప్పాలనుకున్నాం, ముఖ్యంగా అబ్బాయిలకు. మనం కాలేజ్ క్యాంపస్లలోకి పోయినప్పుడు మనం ఎలాంటి వ్యక్తులతోని స్నేహం చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను నిజామాబాద్ నుంచి నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వరంగల్ నుంచి కొంతమంది, వాళ్ళ పేర్లు నేను చెప్పాను. సో మనం మంచి ఫ్రెండ్స్ తో స్నేహం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి. ఎందుకంటే యూనివర్సిటీ క్యాంపస్లలోకి పోతే తల్లిదండ్రులు ఉండరు. ఇళ్లలో ఉన్నప్పుడు అంటే తల్లిదండ్రుల సంరక్షణ ఉంటుంది, కానీ యూనివర్సిటీ క్యాంపస్లలోకి పోతే తల్లిదండ్రులు ఎవరు ఉండరు. కాబట్టి మొట్టమొదటిసారిగా ఇంటి నుంచి తల్లిదండ్రుల అజమాయిషి లేకుండా పెరుగుతాం. కాబట్టి ఒక గొప్ప స్వాతంత్రం వచ్చినట్టుంటది. అందులో సిగరెట్ తాగే ఫ్రెండ్స్ ఉంటే సిగరెట్ అలవాటు అవుతుంది, బియర్స్ తాగే ఫ్రెండ్స్ ఉంటే బియర్స్ తాగడం అలవాటు అవుతుంది. ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ ప్రిన్సిపల్. నువ్వు చదివే ఫ్రెండ్స్ మధ్యలో పడితే చదువు అలవాటు అవుతుంది, మంచి ప్రవర్తన ఉన్న ఫ్రెండ్స్ మధ్యలో పడితే మంచి ప్రవర్తన వస్తుంది. వెరీ వెరీ సింపుల్. ఏ ప్రొఫెసర్ కూడా నీ దగ్గరకు వచ్చి రెసిడెన్స్ స్కూల్లో టీచర్లు చెప్పినట్టుగానో మీ హై స్కూల్లో హెడ్ మాస్టర్లు చెప్పినట్టుగానో చెప్పరు. యూనివర్సిటీలలో యువర్ ఆన్ యువర్ ఓన్. సో ఎవ్వరు కూడా చెప్పరు. సో అప్పుడు నీ ఫ్రెండ్షిప్ నెట్వర్కే నేను బతికిస్తుంది. మంచి సీనియర్స్ ఉంటే మంచి అలవాట్లు వస్తాయి, చెడ్డ సీనియర్స్ ఉంటే చెడ్డ అలవాట్లు. సో మాకు ఒక 2-3 సంవత్సరాలు అసలు ఈ కెమిస్ట్రీ ఈక్వేషన్స్ అర్థమయ్యేవి కాదు. అసలు ఎక్కడ ఫ్రెండ్షిప్, ఎవరి ఎజెండా ఉంటది. ప్రతి సండే ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ రోడ్కు సినిమాలు చూడడానికి పోయేవాళ్ళు, ప్రతి సండే పోయేవాళ్ళు. కొంతమంది సండే పార్టీలు చేసుకునే వాళ్ళు. సో ఇలాంటి వాతావరణంలో పుట్టి పెరిగిన మేము మాకు అసలు ఏం చేయాలనేది అర్థం కావడానికి చాలా టైం పట్టింది మిత్రులారా.